గవర్నమెంట్ వారి సహకారంతోటి నామ్స్కామ్ ప్రైమ్ కెరీర్ ఫెయిర్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. దీంట్లో ఏకంగా 45+ ఐటీ నాన్ ఐటీకి కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ వాళ్ళు మనకి 5th మార్చ్ అండ్ 6th మార్చ్ నాడు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అండ్ జాబ్ ఫెయిర్ ద్వారా అయితే నిర్వహిస్తున్నారనమాట. దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంపెనీకి సంబంధించిన లీస్ట్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి పెట్టాను, చూడగలరు. నామ్స్కామ్ ప్రైమ్ కెరీర్ అనమాట. సో మనకి ఈ యొక్క దాదాపుగా 10,000 జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా ఈ యొక్క కెరీర్ ఫెయిర్ ద్వారా అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి సహకారంతో ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ అదేవిధంగా నామ్స్కామ్ ద్వారా అయితే ఈ యొక్క ప్రైమ్ కెరీర్ ఫెయిర్ అనేది కూడా నిర్వహిస్తున్నారనమాట. దీంట్లో దాదాపుగా ఎవరైతే 10,000 పైగా అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీంట్లో మనకి టెక్, నాన్ టెక్, ఐటీఐ, పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరికి 2024-25 పాస్ అవుట్ అయిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళు కల్పిస్తున్నారనమాట. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి సహకారంతో నామ్స్కామ్ ద్వారా అయితే వీళ్ళు నిర్వహిస్తున్నారు. సో మనకి డేట్ వచ్చేసి 5th and 6th మార్చ్ 2025 నాడు 2 days పాటు ఈ యొక్క కెరీర్ ఫెయిర్ అనేది కూడా వీళ్ళు నిర్వహిస్తున్నారన్నమాట. గీతం యూనివర్సిటీ వైజాగ్ లొకేషన్లో మనము రేపు 5వ తారీఖు 6వ తారీఖు మార్చి నాడు డైరెక్ట్గా ఈ యొక్క లొకేషన్కి వెళ్ళి ఈ యొక్క కెరీర్ ఫెయిర్ని అయితే మనం అటెండ్ అవ్వచ్చు. దీంట్లో ఎవరైతే టెక్, నాన్ టెక్, ఐటీఐ, పాలిటెక్నిక్ ఆ డిప్లొమా క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీరు వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా 2024-2025లో మాత్రమే పాస్ అవుట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో కూడా మనకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ కింద అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చూడగలరు. సో రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ వచ్చేసి 3rd మార్చ్ 2025 వరకు మాత్రమే ఉంటుందన్నమాట. దాని తర్వాత మీరు 5th, 6th నాడు ఈ యొక్క కెరీర్ ఫెయిర్ని అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక వీడియో లెంత్ అయితే అవుతుంది. ఎటువంటి కంపెనీస్ వస్తున్నాయి, అది ఏ సెక్టార్కి కంపెనీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా దీంట్లో వచ్చేసి ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన అన్ని రకాల కంపెనీస్ అనేది కూడా వస్తున్నాయి. శాలరీ కూడా మనకి అప్ టు 10 lakhs ఫర్ యానం వరకు అయితే శాలరీ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. స్టార్టింగ్ మనకి 2.5 lakhs నుండి 10 lakhs ఫర్ యానం వరకు శాలరీ ఆఫర్ కూడా చేస్తున్నారు. ఐటీ, నాన్ ఐటీ జాబ్స్ ఉన్నాయి. పాన్ ఇండియా లొకేషన్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కాకుండా పాన్ ఇండియా లొకేషన్లో ఉన్న అన్ని సంస్థలో మనకి ఉద్యోగ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కంపెనీ బట్టి మనకి హైరింగ్ ప్రాసెస్ అప్ టు ఆల్ కంపెనీస్ బట్టి మనకి 10,000 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి టీసీఎస్ కంపెనీ అనమాట. ఇది ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన రోల్. అప్ టు 7 LPA ప్రొవైడ్ చేస్తున్నారు. 1,500 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మనకి బ్రిటిష్ టెలికమ్యూనికేషన్, ప్రోవెనెస్ ఎంటర్ప్రైజెస్, ప్రోవిగిల్, నెక్స్ట్ వేవ్, జిరాల్ సాఫ్ట్వేర్, బీసీసీ యునైటెడ్, మార్క్టేటా, డిజిటల్ వామ్, టెక్నికల్ మెడ్జెట్, ఐసూరెన్స్, తర్వాత స్క్రాప్ క్యూ, హైరింగ్ హుడ్, విప్రో సంస్థ, బ్రిటిష్ టెలికమ్యూనికేషన్, ఇది ఒక నాన్ ఐటీ రోల్, అది వచ్చేసి ఐటీ రోల్ అనమాట. కాన్సట్రిక్స్, ఫస్ట్ సోర్ట్, జెన్పాక్ట్, విఎన్ఎస్, ఇలా ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన కంపెనీస్ బల్క్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి. కంపెనీ బట్టి మనకి 50 వేకెన్సీ నుండి 1,500 వేకెన్సీస్ వరకు అయితే రిక్రూట్ ఉన్నాయి. దీంట్లో హైదరాబాద్, పాన్ ఇండియా అని, తర్వాత జైపూర్, కోల్కతా, వైజాగ్, ఇలా అన్ని రకాల లొకేషన్స్లో వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ అయితే చేస్తానన్నమాట. పాసిబుల్ అయితే కనుక దీనికి సంబంధించిన పీడిఎఫ్ డ్రైవ్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సెకండ్ లిస్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క సెకండ్ లిస్ట్లో వచ్చేసి పాత్ర, తర్వాత కనెక్ట్ బిజినెస్ సొల్యూషన్, టెక్ మహీంద్రా, నివబూపా, డిజిటల్ వామ్, సాఫ్ట్ ట్యాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్డిబి ఫినాన్షియల్, ఎంఆర్ఎఫ్ టైర్స్, జాన్ డీ అండ్ తర్వాత డైకిన్, విస్టన్, జై హింద్, మొహాలే, తర్వాత వచ్చేసి మనకి టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, మహావీర్ మెడిసేల్స్, యాక్సిస్ బ్యాంక్, టీఎం ఇన్ఫుడ్ సర్వీసెస్, ఇన్నోవో, రూఫెక్స్, తర్వాత కోర్ సాఫ్ట్, ఇలా ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన కంపెనీస్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మసీ, సేల్స్, మార్కెటింగ్, ఐటీ, బ్యాంకింగ్, ఫిన్టెక్, తర్వాత ఇలా అన్ని రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. కంపెనీ బట్టి డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. కంపెనీ బట్టి మనకి 50 వేకెన్సీ నుండి 2,000 వేకెన్సీస్ వరకు అయితే ఉన్నాయన్నమాట. సో మనకి బేసిక్గా హైదరాబాద్ లొకేషన్, వైజాగ్ లొకేషన్, పాన్ ఇండియా లొకేషన్స్లో ఈ యొక్క కంపెనీస్ ఏవైతే ఉంటాయో మినిమం ఐటీ,
ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, డిప్లొమా క్వాలిఫికేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, తర్వాత బీఎస్సీ, ఇలా ఏ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అయితే మీరు అప్లై చేయొచ్చు. సో మనకి 5th and 6th నాడు ఈ యొక్క కెరీర్ ఫెయిర్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఆ కెరీర్ ఫెయిర్కి మీరు అటెండ్ అయ్యి ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు. అప్ టు 10,000 ఓపెనింగ్స్ తోటి ఈ యొక్క జాబ్ ఫెయిర్ అయితే వీళ్ళు కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.